పప్పి ఇవేంటి మామ ఏంద్రా మామ పప్పి? చూద్దాం ఇవేంటివో ఈ బన్నులు రా పప్పి. బన్నులు దాని లోపల బటర్ ఇంకా షుగర్ వేసిండు మామ. ఈ ఈ ఐడియా ఎవరు చెప్పారా నీకు? నేను చేయలే మామ, ఇవి ఆర్డర్ చేసిన ఇవి. దీన్ని మస్కా మస్కానా? మస్కా బన్ అంటారు అంట మామ దీన్ని. ఇది ముంబైలో ఫేమస్ అంట. మన సబ్స్క్రైబర్లు ఈ మస్కా బన్ ఛాలెంజ్ చేయన్నా అని చెప్పి అడిగారు మామ. అందుకని చెప్పి ఇలాంటి కొంచెం డిఫరెంట్ ఉండేటి నువ్వు నేనైతే మంచిగా చేస్తాను. ఇది తింటే ఇంకా మళ్ళీ 2 రోజులు ఏం అన్నం తిన్నా అవుతుందా? ఎంత బరువు ఉన్నాయో మామ ఇవి. ఇది చూడు ఎంత వెయిట్ ఉంది. ఎంత ఉన్నాయో చూడండి. ఇగో దీని నిండా బటర్ పెట్టి షుగర్ కూడా వేసిండు. ఇంతేనా? ఇట్లే ఉంటాయా ఇవి? ఇంతకీ మన సబ్స్క్రైబరు మస్కా బాల్ అని చెప్పి పెట్టిండు, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. నేను అది సెర్చ్ చేస్తే మస్కా బన్ అని అయితే ఉంది. ఇంకా ఇదే అనుకొని ఇది అయితే చేసిన. పెట్టిన వాళ్ళు వచ్చేసి వీళ్ళు. అయితే మామ ఇది మామ ఛాలెంజ్ మనది. ఫాస్ట్ తినేయాలి. ఇది ఇద్దరం తినలేం రా ఈరోజు. ఇది మామూలుగా అయితే ఆ అక్క హ్యాండ్ కూడా ఉండాలి మమ్మీ దీనిపైన. మన ఇద్దరు వాళ్ళు అవ్వదు. ఇది ఇంకొక ఇద్దరు ముగ్గురు కావాలి. ప్రయత్నం చేద్దాం మామ తినడానికి. ట్రై చేద్దాం పట్ర బాబు. స్టార్ట్ చేద్దాం మామ. స్టార్ట్. చిన్నప్పుడు చపాతీలో చక్కెర పెట్టుకుని తిన్నట్టుంది. అవును మామ, తినేకి బాగానే ఉంది. అన్నీ తినలేముగా మనం. ఇంకా మన సబ్స్క్రైబర్లకు ఛాలెంజ్ అంటే ఇంకా ఛాలెంజ్ లాగే ఇవన్నీ మామ. ఇవి సేమ్ పాలకోవా తీసుకోవా అని చెప్పి వస్తారు ఇష్టం మధ్యలో పాలకోవా పెట్టి అట్లే ఉంది కామ. సేమ్ అట్లనే ఉందిరా పప్పి, మళ్ళీ ఏం కాదుగా. ఏం కదా రెడీగా. లాస్ట్ టైం మా బాగా విన్ అయ్యిండు. ఈసారి ఎట్టి పరిస్థితులు నేనే విన్ అవ్వాలని. ఫాస్ట్ తిన్నామన్నా ఎత్తలేదు. ఇంత లావుంది ఒక్కొక్కటి. అయితే పప్పి కష్టం ఉంది. ఒకరు తినలేరు మామ ఇవి. మామ వీటిని ఛాయ్లో ముంచుకొని తింటాం. ముంబైలో అయితే పావ్ బాజీ కదా ఎక్కువ తింటారు. ఈ బ్రెడ్ ఐటమ్స్ ఎక్కువ తింటారు మామ. పావ్ బాజీ తింటారు, వడాపావ్ తింటారు. ఈ బర్గర్ బన్ కంటే పెద్ద వచ్చినాయి. బాగా వెయిట్ కూడా ఉంది. మస్తు వెయిట్ ఉంది మామ. బాగా దిగేదాకా వచ్చింది అన్నమాట. బాగుంది కానీ టేస్ట్. మేము ఇంతవరకు ఇవి ఉంటాయని కూడా తెలియదు. మన సబ్స్క్రైబర్ దయ వల్ల తెలిసింది ఇట్లా ఉంటుందని. ఇవి దేనికి నాకు క్రీమ్ బన్ తెలుసా పప్పే నీకు? అవునా, అది తింటున్నాము చిన్నప్పుడు. క్రీమ్ బన్లు అయితే దీనికన్నా ఇంకా వెయిట్ తక్కువ ఉంటాయి అవి. క్రీమ్ బన్ను, దిల్ పసంద్. చిన్నప్పుడు మీ డాడీ కుక్కని తెచ్చాడు కదా పప్పి, దిల్ పసంద్ దిల్ కుసాయి లోపల గింజలు వచ్చి మొత్తం చెర్రీ టైప్ ఉంటుంది. మా బావకి మస్తు ఇష్టం అవి. దిల్ పసంద్, క్రీమ్ బన్ను మస్తు తింటుండే. అమ్మా ఎన్ని కానీ తింటామమ్మా. చెప్పండి మీరు తినగలుగుతారు ఎన్ని అన్న? అయితే ఒక్కటి ఫుల్ అయితే అట్టుంది నాకు. రాత్రి వరకు ఏం తిన్న అవసరం లేదు పప్పు తింటే. మరీ భారీగా ఉన్నాయి. మేము రెండు తినగలుగుతాం తిన్న వరకు. ఒకటి అయితే అయిపోయింది. మా బావ కూడా అయిపోవచ్చింది. అయితే నిన్న ఒక పొడుపు కదా అడిగిన లాస్ట్ వీడియోలో, అది మా బావని అడుగుతాం. మా బావ ఏం చెప్పాడు చూద్దాం. బావ నల్లటి పొలంలో తెల్లటి విత్తనాలు. నల్లటి పొలంలో తెల్లటి విత్తనాలు. నల్లటి పొలంలో తెల్లటి విత్తనాలు. అక్క దగ్గర డైలీ చూస్తావా నువ్వు?
తల్ల పేలు పప్పి. ఈపులు మామ. అదే తల్ల పేలు. జుట్టు వాటిలో ఈపులు. అది ఎవరు పెట్టరు అనుకున్నామా, కానీ పెట్టారు. ఆ పెట్టిన వాళ్ళు వీళ్ళే. మీ అక్క తల్ల ఫ్యాక్టరీ కదా. మా అక్క తలలో అయితే అసలు జుట్టు కంటే పేలే ఎక్కువ ఉంటుంది. మా అక్క నెత్తిలోనే కాకుండా పిల్లల నెత్తిలకు కూడా ఎక్కిస్తాం మా అక్క. మామూలుగా ఇట్లా మస్కా ఈ బన్నుని ఎట్లా తింటే టేస్ట్ బాగుంటుంది కామెంట్ చేయండి. మీరు ఎంతమంది తిన్నారు? మన సబ్స్క్రైబర్ కాకుండా మీరు ఎంతమంది తిన్నారు అది కూడా కామెంట్ చేయండి. ఇందులో బటర్ చక్కెర ఇవేమీ ఏం లేకుండా ఒకసారి చికెన్ కర్రీలో ముంచుకొని తిని ట్రై చేయండి. బాగుంటుంది. ఎలా ఉంటుంది చూడండి. చికెన్లో కానీ మటన్లో కానీ చికెన్ మటన్ కర్రీలో ఇట్లా ముంచుకొని తినండి, ట్రై చేయండి ఒకసారి. వేడి వేడిగా మస్తు ఉంటుంది అన్నమాట, తినొచ్చు. ఇట్లా బటర్ చక్కెర అంటే కష్టం. అయితే లేదురా పప్పి. ఇది చూడండి ఎంత లాభ ఉందో, నా మొహం సైజు ఉంది. వెయిట్ ఎంత ఉంది చెయ్యి ఇట్లా అన్ని పోతుంది. వెయిట్ కూడా మొత్తం ఇందులో పోసి ఇది మెత్తగా అయిపోయింది, దిగిపోయింది, బరువు అయిపోయింది ఇది. అది కాక దీంట్లో చక్కెర, ఎంత చక్కెర మేము చాయ్ వేసుకునే దానికంటే ఎక్కువ ఉంది. ఎంత చక్కెర తింటే చక్కెర వస్తుంది నాకు. ఎగుటి ఫీలింగ్ కూడా వస్తుందమ్మా. తినలేకపోతున్నారా పప్పి. 2 ఛాలెంజ్ అయితే ఎన్ఎఫ్ అనుకుంటా. ఎగుటి అయిపోయింది అసలు. ఈ తీపి, ఇంత తీపి అసలు తినలేము. నాకు స్వీట్ ఇష్టం అయినా కూడా నేను కూడా తినలేను. ఈ అడిగిన అతను ఇది ఇష్టమేమో బాగా తింటాడు, అందుకే అడిగిండు. ఆయనైనా 2 తినలేడు. తిన్నారు అమ్మ, ఎంత ఉన్నాయి? మేబీ వాళ్ళ చిన్నయేమో మరి, మన ఎంత పెద్ద అయినాయి వారి చేయకంటే పెద్ద అయినాయి. మెల్ల చాయ్ పెట్టుకొని మెల్ల ఇట్లా ముంచుకుంటూ అయితే తినచ్చు మేము. ఆ 2 కూడా, అది కూడా ఏవో చాలా టైంకి. నార్మల్గా అయితే చాయ్లో ముంచుకొని ఒక 2 తినచ్చు పప్పి. ఇట్లా 2 తినలేం. మేము 2 వస్తాం, మీకు ఇప్పటికే ఫుల్ అయిపోయింది. ఇవి అయితే అస్సలు తినలేము, వాంతింగ్ వస్తుంది ఇంకా. చూసారు ఎంత ఉందా? పెద్ద ఉంది చూడండి. ఆంపులేదు పరుపు, దీని నిండా అది ఉంది. కారం అన్న అయితే తినచ్చు, కానీ స్వీట్ ఏంటంటే కొంచెం ఎక్కువ తినగానే ఇంకా అయిపోతుంది. మా తినలేము అది. మా బావ మళ్ళీ ఈరోజు దొరికింది నాకు, బుక్ అయిపోయాడు. అవతలేదు. పొద్దున్నే మా అక్కకి ఫోన్ చేసి అక్క బాగుండా అన్న. అక్క బాగా ఎక్కడ అని ఉండరా ఇంట్లోనే అనగానే ఇద్దరు కలిసి కథం రెడీగా ఉండమని బావని వస్తున్న ప్యాకెట్లో పట్టుకొని అని చెప్పి వచ్చిన. మా బావ దీన్ని చూసి దర్చుకుంటూ ఏంది ఎవరు తింటారు అన్నాడు. వీడియో కోసం బాగా అంటే సరే అని చెప్పొచ్చు కూర్చున్నా కోసం. అది తెలియదురా పప్పి. అయిపోద్దాం ఇదే లాస్ట్, ఇక ఆపేస్తా, ఇంక తినలేను, కష్టం. చుట్టూ ఛాలెంజ్. ఈ 2 అయితే అయిపోయింది నాది. నాతో కాలేదు, మిగిలిపోయింది ఇదంతా. హాఫ్ తినగలిగిన 1.5 1.5 తినగలిగిన అయిపోయింది. ఇంకా కష్టం, ఇంకా తింటే కడుపులో ప్రాబ్లం వస్తుంది. ఓకే, అటు వరకు చాలు. మీరైతే ఎన్ని తినగలరో చెప్పండి చూద్దాం, వీటి సైజ్ చూసి. అంతా మ్యాక్సిమం 2 తినగలుగుతారు. నేనైతే హాఫ్ టికెటే, మీరైతే ఎన్ని తింటారో చూసి చెప్పండి. మొత్తానికి మా బావని ఓడిద్దాం అనుకున్నా, ఓడిచ్చేసిన. మన ఛాలెంజ్లో టఫ్ ఫైట్ ఇచ్చింది మా బావ. ఇప్పుడైతే 2 తినేసాను నేనే. 1.5తో నా పని అయిపోయింది. కడుపు చూడండి ఉంది నా నోట్ల, ఫుల్ టైట్. చూడండి, మీరు ఎన్ని తింటారో కామెంట్ చేయండి చూద్దాం మరి. కామెంట్తో పాటు అట్లే ఇలాంటి వింత వింత ఏమన్నా మంచి రేర్ రెసిపీ ఏమన్నా చెప్పండి, మేము అన్నీ ట్రై చేస్తాం. మాకు కూడా కొంచెం వింతగా ఉంటుంది ఇట్లాంటివి. టేస్ట్ అయితే మస్తు ఉంది, కానీ స్వీట్ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువ తిన్నాం. ఆ 2 మరీ ఎక్కువ భారీ ఇంకా అది.
అయితే అదనమాట మనం ఈరోజు ఒక పొడుపు కదాడు మన వాళ్ళ కోసం. ఈరోజా సడన్గా అడిగితే ఏం గుర్తొస్తారా పప్పి? ఏదైనా సింపుల్ అడిగేసామమ్మా. ర్యాండమ్గా అడుగుతా, ఎప్పటిదో అయినా సరే, కొంచెం పాతదైనా సరే, ఏదో గుర్తొచ్చింది అడుగుతున్నా. ఏం కాదు, ఏదో ఒకటి ఓకే. మన వాళ్ళ కోసం. మన పాతకాలం వంటల్లో భారతీయుల వంట ఏది? అంటే ఇండియాలో అదే తిని బతికినప్పుడు, అప్పట్లో అదే తిని బతుకుంటారు కదా, అప్పట్లో మన వంట ఏది? అందరూ అనుకోవచ్చు ఫస్ట్ మన భారతీయులు ఎక్కువ స్టైల్. తినేదాం. ఇప్పుడు పప్పు, అన్నం పప్పు అంటారు కదా, ఆ టైప్లో మన భారతీయుల వంట ఏది? అన్నం పప్పు అయితే మన వంట కాదు, ఇదైతే నాకు తెలుసు. ఒకవేళ అవునో కాదో మీరు కొంచెం రీసెర్చ్ చేసి కనుక్కొని దీంట్లో రిప్లై ఇవ్వండి. అట్లే మా బావ చెప్పిన దానికి ఆన్సర్ కామెంట్ పెట్టండి. అట్లే ఇంకా ఏమేమి కావాలో ఇలాంటివి మీకు ఏవైతే చూడాలనుకుంటున్నారో అవన్నీ కామెంట్ చేయండి, నేను అవన్నీ చేస్తా. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్. మరింత పెద్ద చెప్పకండి, చిన్న చిన్న ఏదన్నా చిన్న చిన్న